అందుకే ఇప్పుడు చాలా మంది అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకోను, నువ్వు ఒక స్టేజ్కి వచ్చినాక టాప్ బ్రాకెట్లోకి వచ్చావు, తర్వాత నువ్వు కనపడకుండా పోయావు, మళ్ళీ వస్తున్నావు చేస్తున్నావు. ఇప్పుడు తెలుగు సినిమాలకు వచ్చేటప్పుడు నువ్వు కనపడతలేవు, ఉన్నావో లేవో కూడా తెలియదు చెప్పాలండి. కరెక్ట్. బట్ స్టిల్ నువ్వు హ్యాపీగా ఉన్నావు. కరెక్ట్. నేను అంతే హ్యాపీగా ఉన్నావా లేవో అనేది ఎవరు తెలుస్తుంది. అంటే ఇంకోటి చెప్పనా అన్నయ్య, ఇక్కడ మనకు ఉంటుంది కదా. ఇంకోటి చెప్పనా, బై చాయిస్ ఐ హావ్ డిసైడెడ్ ఇప్పుడు నాట్ టు డూ అది అనే దానికి నాకు తెలిసి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. బై చాయిస్ సినిమాలు వద్దనుకోవటం వేరు, సినిమాలు రాకపోవడం వేరు. ఇప్పుడు నేను చేయను, నాకు వద్దు, నేను చేయను అనడానికి అది అంటే ఒళ్ళుకోవే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దయా అనే సిరీస్ ముందర వరకు నేనేమీ చేయను అన్న. ఆ దయా సిరీస్ అప్పుడు నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ మ్యాజిక్ ఫర్ మీ ప్యూర్లీ అగైన్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్ పవన్ సాధినేని. ఇట్ వర్క్డ్ మ్యాజిక్ అన్నయ్య, ఇట్ వర్క్. అలా అని ఇప్పుడు వాళ్ళే అడిగారు నన్ను, ఇప్పుడు దయా హిట్ అయింది కదా, 1 year అయింది, ఇప్పటివరకు ఎందుకు ఏం చేయలేదని. ఇప్పుడు హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను నేను హాయిగా, నాకు కావాల్సింది చేసుకుని. ఇప్పుడు వై విల్ ఐ డూ అనదర్ ఫిల్మ్? ఇప్పుడు రైట్ నౌ అగైన్ పవన్ ఈస్ డూయింగ్ సమ్ మ్యాజిక్. సో అదే తను అది కాకుండా ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఎ ఫిల్మ్, ఈజ్ ఆల్సో డైరెక్టింగ్ అనదర్ ఫిల్మ్. అది రైట్ నౌ వి కీపింగ్ ఇట్ లిటిల్ అండర్ ర్యాప్స్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ బోత్ ద ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ సో సూపర్ ఎక్సైటెడ్. అది వచ్చినప్పుడు దెన్ ఐ విల్ టెల్ యూ అన్నయ్య, యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. అది కాకుండా ఇప్పుడు ద కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ హిందీ ఆర్ తమిళ్. నేను ఇప్పుడు తమిళ్లో ఆల్మోస్ట్ ఐఎమ్ డూయింగ్ అబౌట్ 6 to 8 films. దాంట్లో ఒకటి నాకు నా మేకప్ మ్యాన్ ఇద్దరికి ఛాలెంజింగ్. ప్రాస్థెటిక్స్ లేకుండా ఐ హ్యావ్ టు లుక్ 16, ఐ హ్యావ్ టు లుక్ 25, ఐ హ్యావ్ టు లుక్ 45, ఐ హ్యావ్ టు లుక్ 65, ఐ హ్యావ్ టు లుక్ 85. దాంట్లో వి పుల్డ్ ఆఫ్ ఆల్మోస్ట్ 3-4 లుక్స్. 18 అయిపోయింది, 25 అయిపోయింది, 45 అయిపోయింది. సో 65 ఆల్సో వి పుల్డ్ ఇట్ ఆఫ్, 85 ఒకటి మిగిలింది. ఇట్స్ అ కిక్. ఐఎమ్ నాట్ సేయింగ్ తెలుగులో చేయరు, తెలుగులో బొరలేదు అంటలేదు, తెలుగు ఉండే ఎట్టా అంట, నాకు నచ్చట్లేదండి. నేను మా అక్క ఇద్దరం ఒకే తల్లికి పుట్టినా, నాకు శ్రీదేవి ఇష్టం, మా అక్కకి జయప్రద ఇష్టం. అలానే జయప్రద అనాకారి కాదు, మా అక్క పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీదేవి అనాకారి కాదు. సో నా ఉద్దేశంలో నాకు నచ్చింది రావట్లేదు, కానీ నచ్చింది తీస్తున్నారు తెలుగులో అని అంటలేదు. నచ్చింది అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మనం రోజు ఈ థంబ్నెయిల్స్ చూస్తూ ఉంటాం, ఫలానా హీరోయిన్కి సినిమాలు లేవు, ఫలానా హీరో అడుక్కుంటున్నాడు, ఫలానా ఇది డైరెక్టర్ లేవు అంటే. నువ్వు చెప్పింది వాళ్ళ చాయిస్, వాళ్ళు చేయట్లేదు అనేది ఎవరే అర్థం చేసుకోవట్లేదు. నిజంగా అడుక్కుంటున్నారేమో, అది అనగానే కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా వేసేస్తుంటారు. నేను ఐ కీప్ టెలింగ్, చాలా మంది అన్నయ్య ఈ కింద నేను కమెంట్స్ చదవను, కమెంట్స్ చేసే వాళ్ళని చాలా మంది తిడుతూ ఉంటారు. అన్నయ్య అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆ కమెంట్ చేసే వాళ్ళ వల్లే చాలా మంది సర్వైవ్ అవుతున్నారని నా ఉద్దేశం. ఎందుకు తెలుసా, కింద వాళ్ళు ఏం రాస్తారా సరదాగా చూద్దాం అని నవ్వుకుని మాట్లాడుకోవటం. అండ్ సెకండ్, అది అతని ఒపీనియన్, లేకపోతే అమ్మాయి ఒపీనియన్. ఇప్పుడు అది నేను సీరియస్ తీసుకోను అన్నయ్య, అబ్సల్యూట్లీ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్. నేను మొన్న ఎవరు అడిగారు ఏంటంటే ఇట్లా తిడుతున్నారంటే, నన్ను నా పేరు మీద బతున్నారు కదా వాళ్ళు, అంటే తిడుతూ ఒకటి పెట్టుకుంటే, సార్ పలానా మిమ్మల్ని తిట్టారండి, తిట్టిన పాపం వాడికి ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకుంటే ఏమన్నా వ్యూవర్షిప్ వస్తుందేమో, డబ్బులు వస్తుందేమో, కానీ రాదు. అంటే మీరు చేస్తున్నారు కనుక చెప్తారు, నేను అది కూడా అన్నాను. వాళ్ళ కమెంట్స్ చూడడానికి చాలా మంది ఉత్సాహపడుతూ ఉంటారు, అట్లీస్ట్ ఎంటర్టైన్ చేస్తున్నారు, చూస్తేనే కదా వీళ్ళకి ఉత్సాహం, పేమెంట్ అది మీకు వస్తుంది. నా ఉద్దేశంలో ఆడియన్స్ పెరుగుతారన్నయ్య. నాకు ఐ థింక్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం, నన్ను ఎవరైనా తిట్టినా పొగిడినా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే అన్నయ్య నాకు ప్రాబ్లం ఉంది, నేనేంటో నాకు తెలుసు. నేను ఉన్నదానికన్నా ఎవడైనా ఎక్కువ పొగిడాడు అనుకోండి, పెచ్చనాకుడికి నా గురించి తెలియట్లేదు అనుకుంటా. ఆడు తిట్టాడు అనుకోండి, సేమ్ పెచ్చనాకుడికి నా గురించి తెలియట్లేదు అనుకుంటా. అన్నయ్య ఇప్పుడు మీరు మలక్పేట వెళ్దామని డిసైడ్ అయినప్పుడు, మీకు దారి తెలిసినప్పుడు, కాదు జహీరాబాద్ నుంచి వెళ్ళాలి, విజయవాడ నుంచి వెళ్ళాలి మలక్పేట అంటే ఎంత స్టూపిడిటీయో నా గురించి నాకు తెలిసినప్పుడు, ఎవడైనా జహీరాబాద్ అనేది పొగడతయితే విజయవాడ నుంచి అనేది తిట్టానుకోండి, నాకు ఎందుకు ఏం ఫరక్ పడుతుంది అంటున్నా, నాకు ఏ ఫరక్ పడుతుంది, ఐ డోంట్ కేర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.